శ్రీశైలం నియోజకవర్గం కూటమిలో విభేదాలు మొదలయ్యాయి. శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డికి ఘోరమైన అవమానం జరిగింది. శ్రీశైలంలో జరిగినటువంటి నూతన ధర్మకర్తల మండలి మెంబర్ల ఆహ్వాన కార్యక్రమానికి బుడ్డాకు ఆహ్వానం అందలేదట. బీజేపీకి చెందినటువంటి మంత్రి ఎమ్మెల్యేలు హాజరైనప్పటికీ స్థానిక ఎమ్మెల్యేకు ఆహ్వానం లేకపోవడంతో వివాదం రాజుకుంది. శ్రీశైలం దేవస్థానం నుంచి అక్కడి నుంచి సైతం స్థానిక ఎమ్మెల్యేకు ఆహ్వానం అందలేదట. ఈ ఆహ్వానం అందకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే వర్గీయులు. ఇక ఎమ్మెల్యేను ఆహ్వానించకపోవడంతో ఇద్దరు కమిటీ సభ్యులు సైతం డుమ్మా కొట్టారు. సో ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఆ ఆలయ కమిటీకి సంబంధించినటువంటి ఆ విజువల్స్ మనం కింద బాక్స్లో చూస్తున్నాము. అయితే ఆలయ కమిటీ మెంబర్లకు సంబంధించి ఆహ్వానం అందలేదట. అటు టెంపుల్ కూడా ఆహ్వానం అందించలేదు. కానీ బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మంత్రి కూడా హాజరయ్యారట. సో కనీసం ఆహ్వానం లేదు అనే విషయం పైన బుడ్డా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. బుడ్డా రాజశేఖర రెడ్డి వర్గీయులు కూడా బాయ్కౌట్ చేశారు. అటు మెంబర్ల నుంచి ఆహ్వానం అందకపోయినా కనీసం ఆ పార్టీకి స్థానిక ఎమ్మెల్యే కాబట్టి ఆలయం నుంచైనా ఆహ్వానం వస్తుందని చెప్పి ఆయన ఎక్స్పెక్ట్ చేశారు. కానీ అక్కడి నుంచి కూడా ఆహ్వానం రాలేదు. సో బీజేపీకి చెందినటువంటి మంత్రి ఎమ్మెల్యేలు హాజరైనప్పటికీ స్థానికంగా నాకు ఆహ్వానం ఇవ్వరా అంటూ ఆయన వర్గీయులు కూడా కొంత ఆగ్రహం వెల్లగక్కారు. సో ఎమ్మెల్యేను ఆహ్వానించకపోవడంతో ఇద్దరు కమిటీ సభ్యులు సైతం డుమ్మా కొట్టారట. ఒకసారి ఆలయ కమిటీకి సంబంధించిన వ్యక్తులు మాట్లాడుకొచ్చారు ఆ టీవీతో. వారు ఏం మాట్లాడారో చూద్దాం. నా పేరు గుల్ల గంగమ్మ. చెస్ బోర్డు నంబర్గా నేను ఆహ్వానం అందలేనందువల్ల బుడ్డా ఎమ్మెల్యే గారు లోకల్నే ఉన్నారు. ఎమ్మెల్యే గారు మా చెంచులంటే చాలా దయ. ఆయన లేకోకుండా నేను ప్రమాణం చేయాలని అనుకోలేదు. ఆయన ఉంటేనే నేను ప్రమాణం చేస్తాను. ఎందుకంటే మా చెంచులంటే చాలా అభిమానం. కర్నూలు జిల్లాలో ఎక్కడున్నా కానీ చెంచులంటే చాలా అభిమానం. కర్నూలు జిల్లాలో నంద్యాల జిల్లాలో ఎమ్మెల్యే గారు అంటేనే చెంచు వాళ్ళకి చాలా అభిమానం. అందువల్ల నాకు బాధగా అనిపించి నేను అందుకోలేకపోయాను. నేను దేవస్థానం ఇవ్వగారు కానీ ఆయన చైర్మన్ కానీ పిలవలేకపోయారు. లోకల్నే ఒకరోజు ముందే వచ్చారు ఎమ్మెల్యే గారు. ఒకరోజు ముందు వచ్చినందువల్ల ఆయన పిలవలేనందుకు తెలిసింది నాకు. ఆయన పెట్టిన చెంచుల కంటే చాలా అభిమానం కాబట్టి ఆయన లేనిది నేను చేయలేకూడదని అనుకున్నాను. నా మనసు పూర్తిగా అయితే ఆయన వస్తే నేను బుడ్డా రాజశేఖర్ గారు వస్తే నేను ఖచ్చితంగా ప్రమాణ స్వీకారం చేస్తాను. సో నూతనంగా శ్రీశైలం దేవాలయానికి సంబంధించి ఆలయ కమిటీని ఎన్నుకున్నారు. ఆలయ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో స్థానిక ఎమ్మెల్యేటువంటి బుడ్డా రాజశేఖర రెడ్డికి ఆహ్వానం లేదంట. ఆయన వర్గీయులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇందాక మనకు మాట్లాడినటువంటి ఆ సదర్ మహిళ కూడా ఆలయ కమిటీలో ఒక మెంబర్గా ఉన్నారు. సో అక్కడ ఎమ్మెల్యే ఆహ్వానించకపోవడంతో మేము దాన్ని బాయ్కాట్ చేస్తున్నానని చెప్పి అక్కడికి వెళ్లకుండా తను ఆగిపోయారు. అయితే బీజేపీ ఎమ్మెల్యేలు బీజేపీ మంత్రులు ఆహ్వానం అందింది కానీ స్థానిక ఎమ్మెల్యేటువంటి నాకు మాత్రం ఆహ్వానం రాలేదంటూ అటు ఎమ్మెల్యే కూడా ఆగ్రహం వెలుగక్కుతున్నారట. అసలు శ్రీశైలం ఆలయ కమిటీ ఎన్నిక నుంచి ఈరోజు ప్రమాణ స్వీకారోత్సవం వరకు కూడా ఎందుకు ఎమ్మెల్యేని పక్కన పెట్టారు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కూటమిలో విభేదాలు తలెత్తుతున్నాయనే రకంగా అనుమానం కూడా కలుగుతోంది. ఎస్ మా ప్రతినిధి హుసేన్ సిద్ధంగా ఉన్నారు. హుసేన్, సో స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి బుడ్డా రాజశేఖర రెడ్డికి ఆహ్వానం అందలేదు, ఆయన హాజరు కాలేదు. ఏంటి ఆలయ కమిటీకి లేకపోతే ఆలయ కమిటీకి సంబంధించినటువంటి వారందరికీ ఎమ్మెల్యేకి ఏమైనా గ్యాప్ ఏర్పడిందా? ఎవరైనా కానివ్వండి ప్రోటోకాల్ ప్రకారంగా లోకల్ స్థానిక ఎమ్మెల్యేని డెఫినెట్గా ఆహ్వానించాల్సిందే. ఆహ్వానం కూడా అందలేదని అంటే ఎలా చూడాలి? దీని వెనుక ఏమైనా బీజేపీ కూటమిలో లుకలుకలు, అటు ఎన్డీఏ కూటమిలో లుకలుకలు కనబడుతున్నాయా? మనోజ్, శ్రీశైలం ఆలయ కమిటీ చైర్మన్ తో పాటు 16 మంది సభ్యుల బోర్డు, ఈ శ్రీశైలం దేవస్థానం కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవము ఇవాళ శ్రీశైలంలో జరిగింది. దీని చైర్మన్ గా పోతుగుంట రమేష్ నాయుడు చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేస్తూ మరో 16 మంది సభ్యులతో ఇవాళ ప్రమాణ స్వీకారం చేసేటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ కార్యక్రమానికి మంత్రులు, బీజేపీకి సంబంధించినటువంటి మంత్రులు, అదేవిధంగా వారికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, బీజేపీకి సంబంధించినటువంటి నాయకత్వం అంతా కూడా ఈ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్నారు. అయితే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డికి కనీసం ఆహ్వానం లేకపోవడం, పిలుపు లేకపోవడం, ఈ ప్రమాణ స్వీకారానికి రమ్మని కానీ ఒకవైపు శ్రీశైలం సంబంధించినటువంటి ఆలయ ఈవో కానీ, మరోవైపు ఆ ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి చైర్మన్ సంబంధించినటువంటి పోతుగుడ్డ రమేష్ నాయుడుతో రమేష్ నాయుడు కానీ ఆహ్వానం పలికినట్లు
వాళ్ళని అంటే ఎమ్మెల్యేని పిలిచినట్టు మనకు ఎమ్మెల్యేకి ఆహ్వానం లేకపోవడంతో ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి వెళ్ళలేదు. అయితే తమ సంబంధించినటువంటి ఎమ్మెల్యే, మా నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కనీసం ప్రమాణ స్వీకారానికి పిలువలేదు. కాబట్టి మేము కూడా ఈ ప్రమాణ స్వీకారం చెయ్యము, ఈ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొనమని చెప్పి గుల్ల గంగమ్మ శ్రీశైలం సంబంధించినటువంటి శ్రీశైలం బోర్డు కొత్తగా సభ్యురాలుగా ప్రమాణ స్వీకారం ఇవాళ చేయాల్సి ఉంది. ఈమెతో పాటు మరో సభ్యురాలు కూడా శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డికి మద్దతు పలుకుతూ వీరిద్దరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనలేదు. దీన్ని బట్టి మనం ప్రధానంగా చూసినట్లయితే కూటమి ప్రభుత్వంలో కుమ్ములాటలు ఉన్నాయా అంటే అవుననే సమాధానం వస్తుంది. ఎందుకంటే శ్రీశైలం బోర్డు, ట్రస్ట్ బోర్డు సంబంధించినటువంటి ఆ చైర్మన్ తో పాటు 16 మంది కమిటీ సభ్యులను ఎంపిక చేయడంలో ఒకవైపు జనసేన, అదేవిధంగా టీడీపీ, ఈ ఎమ్మెల్యే బీజేపీకి సంబంధించినటువంటి బోర్డు మెంబర్లు, ఆ చైర్మన్లు దీంట్లో ప్రధానంగా పదవి బాధ్యతలు చేపడుతున్నటువంటి నేపథ్యం. అయితే గత 2 రోజుల క్రితమే శ్రీశైలం బోర్డుకు సంబంధించినటువంటి ట్రస్ట్ బోర్డు సభ్యులు కూడా వైసీపీకి చెందినటువంటి వారికే ఇచ్చారు. డాక్టర్ సిరి అనేటువంటి నంద్యాలకు చెందినటువంటి ఒక డాక్టరు, తను వైసీపీ సానుభూతి పరురాలు, గతంలో కూడా వైసీపీకి పూర్తి స్థాయిలో ఎన్నికల్లో మద్దతు చేశారు. అలాంటి వారికి ఎలా మీరు ఈ డైరెక్టర్ పదవి ఇస్తారు అని చెప్పేసి టీడీపీలో ఉన్నటువంటి కొంతమంది పెద్ద ఎత్తున అబ్జెక్షన్ చేసినటువంటి నేపథ్యంలోనే చివరి మూమెంట్ లో ప్రమాణ స్వీకారోత్సవం ఇవాళ ఇక మరో 2 రోజుల్లో చేయబోతున్నారనే నేపథ్యంలో శ్రీశైలంకి సంబంధించినటువంటి కమిటీ సభ్యులను కూడా కొంతమంది అబ్జెక్షన్ చేయడంతో ముందుగా ఎంపిక చేసినటువంటి వారిని కాకుండా మరో ఇద్దరిని దీంట్లో చేంజ్ చేయడం జరిగింది. అంటే దీన్ని బట్టి చూస్తుంటే ఒకవైపు రాజకీయంగా బయటికి బలంగా చెప్తా ఉన్నా కూడా ఈ కూటమి పార్టీలో ఎలాంటి కుమ్ములాటలు లేవు, 3 పార్టీలు కలిసే పనిచేస్తా ఉన్నాయి, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం అన్ని అంటే జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీలు కలిసి పనిచేస్తున్నాయని చెప్తున్నప్పటికీ బాహాటంగా మాత్రం ఇక్కడ ఈ రోజు చూస్తున్నటువంటి అంటే ప్రమాణ స్వీకారోత్సవంలో శ్రీశైలం నియోజకవర్గ ఎమ్మెల్యేకి అదేవిధంగా ప్రోటోకాల్ పాటించాల్సినటువంటి కనీస ధర్మం కూడా పాటించకుండా అటు ఆలయ ఈవో కానీ ఇటు శ్రీశైలం సంబంధించినటువంటి కొత్త కమిటీ సభ్యులు కానీ కనీసం ఆహ్వానం లేకపోవడం ఇది అవమానించడమే. ఎమ్మెల్యేకు పిలువకుండా ఎమ్మెల్యేను అవమానించడమే భావించవచ్చు. ఎందుకంటే కూటమిలో కుమ్ములాటలు ఉన్నాయని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం లేదు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే చెప్తున్నారు అధినాయకత్వం, అటు పవన్ కళ్యాణ్ కానీ ఇటు చంద్రబాబు నాయుడు కానీ లేకపోతే బీజేపీకి సంబంధించినటువంటి నాయకులంతా కూడా కూటమిలో ఉన్నటువంటి 3 పార్టీలు సమానంగా అవకాశాలు ఇస్తాయి, సమానంగా బాధ్యతలు చేపడతారు, సమానంగా వాళ్ళకి పదవులు ఇవ్వడంతో పాటు వాళ్ళని గౌరవించుకునే పద్ధతి కూటమి పార్టీలు ఉన్నాయి. కానీ ఎక్కడ కూడా మా విభేదాలు లేవు అంటున్నప్పటికీ ఇక్కడ ఈ రోజు జరిగినటువంటి ప్రమాణ స్వీకారోత్సవంలో మాత్రం ఖచ్చితంగా కూటమి పార్టీలో విభేదాలు ఉన్నాయి అని చెప్పడానికి ఇది నిదర్శనం. ఎందుకంటే బీజేపీకి సంబంధించినటువంటి మంత్రులు వచ్చారు, బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు వచ్చారు, ఆ పార్టీకి సంబంధించినటువంటి ప్రధాన నాయకులంతా వచ్చారు. కానీ ఆ స్థానికంగా ఉన్నటువంటి టీడీపీ నియోజకవర్గ ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డిని పిలవకపోవడం పైన ఇది ఖచ్చితంగా కూటమి పార్టీలో కుమ్ములాటలు ఉన్నాయని చెప్పడానికి, లుక్కలుక్కలు ఉన్నాయని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. దీనికి తోడు మనం నిన్ననే చూసాం మొత్తం యువతకి ఉచిత పథకాలు వద్దు, మరోవైపు 25 ఏళ్ల భవిష్యత్తు కావాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ ట్వీట్ చేయడం పట్ల కూడా కూటమి పార్టీలో కుమ్ములాటలు ఉన్నాయి అని చెప్పడానికి ఒక అసమ్మతితో ఉన్నారని చెప్పడానికి ఆ ట్వీట్ కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు. దీనికి తోడు ఇవాళ శ్రీశైలం నియోజకవర్గంలో రాజశేఖర రెడ్డి రియాక్ట్ అయ్యారా? బుడ్డ రాజశేఖర రెడ్డి ఎక్కడ రియాక్ట్ అయిన దాఖలాలు ఉన్నాయా? అంటే తనకి గౌరవం దొరకలేదని కానీ, ప్రోటోకాల్ పాటించడం లేదని కానీ, ఈవో పైన కానీ, లేకుంటే ఆలయ కమిటీ సభ్యులపై కానీ, ఎందుకంటే స్వయంగా మంత్రి వచ్చాడు, ఆయన కూడా ఆయనకు ఆహ్వానం లేదు స్థానిక ఎమ్మెల్యే కానంటే ఆయన ఎక్కడ రియాక్ట్ అయ్యారా ఈ విషయం పైన? మనోజ్, శ్రీశైలం నియోజకవర్గ ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి అయితే దీని మీద అధికారికంగా ఎక్కడ ప్రకటన చేయలేదు. కానీ ఆ నియోజకవర్గానికి సంబంధించి ఈ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి అనుచరులు, దీంతో పాటు ఎమ్మెల్యే సూచించినటువంటి 2 సభ్యుల్లో గంగమ్మ అనేటువంటి ఒక మహిళ డైరెక్టర్ గా అంటే కొత్తగా ప్రమాణ స్వీకారం చేయాల్సినటువంటి చెంచు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎస్సీ ట్రైబల్ సంబంధించినటువంటి లేడీకి మాకు అవకాశం కల్పించారు. మాకు ఇప్పటి వరకు ఆలయ కమిటీలో మమ్మల్ని గౌరవించిన వాళ్ళు లేరు, కానీ మమ్మల్ని గుర్తించి మాకు పదవి ఇచ్చి ఇక్కడ ప్రమాణ స్వీకారం చేయాల్సినటువంటి సమయంలో మా నాయకుడికి ఆహ్వానం లేకపోవడం వల్లే మేము కూడా వెళ్ళలేకపోతున్నామని చెప్పి
టీడీపీలకు సంబంధించి అంటే బుడ్డా రాజశేఖరకి సంబంధించిన అనుచర వర్గం అంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఇంత అవమానం చేస్తారా, ఎమ్మెల్యే కూడా కనీస సమాచారం ఇవ్వకుండా మీరు ఒంటెత్తు పోగొట్టుగా వ్యవహరిస్తారా? ఒకవైపు ఆలయ అధికారులు కావచ్చు, లేకపోతే బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు కావాలని కూడగట్టుకొని తప్పనిసరిగా అవమానపరచాలనేటువంటి ఉద్దేశంతోనే ఇదంతా బుడ్డా రాజశేఖర రెడ్డికి ఆహ్వానం లేకుండా చేశారని చెప్పేసి పెద్ద ఎత్తున టీడీపీకి సంబంధించినటువంటి నాయకులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా ఉంది. అయితే దీనిపైన ఎమ్మెల్యే స్థానికంగానే ఉన్నారు, ఉన్నప్పటికీ ఈ ప్రోగ్రాంకి పోకపోవడం మాత్రం ఆగ్రహంగా ఉన్నారనే తెలుస్తుంది. అయితే బుడ్డా రాజశేఖర రెడ్డి ఎలా స్పందిస్తారనేటువంటిది మాత్రం వేచి చూడాల్సిందే మనోజ్.